హాయ్ అండి. ఇలా ఒక్కసారి రోటి పచ్చడి ట్రై చేయండి. లొట్టలేసుకుంటూ తింటారు. వేడివేడి అన్నంలోకి చాలా బావుంటుంది. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, వెల్లుల్లి రెబ్బలు అండ్ తర్వాత ఎండుమిర్చిని కూడా వేసేసి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్‌లోకి ఆయిల్ యాడ్ చేసుకొని గోంగూరను వేసేసి ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రోట్లోకి ముందుగా వేయించిన మసాలాలన్నింటిని కూడా వేసేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇలా దంచేసుకోవాలి. ఇది మెత్తగా అయిపోవాలండి. అప్పుడే బావుంటుంది. తర్వాత ఇప్పుడు గోంగూరను కూడా యాడ్ చేసేసి కొంచెం ఆనియన్స్‌ని ఇలా యాడ్ చేస్తున్నాను. మనకు పంట కింద తగులుతూ టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. ఇలా చూడండి ఇలా దంచేసుకోవాలి. ఇప్పుడు ఇలా దంచేసుకొని మరి కాస్త ఆనియన్స్ అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం ద్వారా ఇంకా బావుంటుంది. తర్వాత పోపు అయితే పెట్టేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసేసి ఇలా పోపు అయితే పెట్టేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.